హాయ్ అండి. వెల్కమ్ టు గృహలక్ష్మి క్రియేటివ్స్. ఇదొచ్చేసి జనవరి 22 రోజు శ్రీరామ ప్రతిష్ఠ రోజనమాట. ఆ రోజైతే నేను ఎలా పూజ చేసుకున్నానో మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ టైం మా ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్. వీడియో మొత్తం చూసి నచ్చితే లైక్ చేయండి. మీ లైక్ చాలా యూజ్ అవుతుంది మాకు. ఇక వీడియోలోకి వచ్చేస్తే ఆ రోజు తెల్లవారుజామునే లేచి ఇల్లంతా క్లీన్ చేసి సంక్రాంతికి ఎలాగైతే రంగుల ముగ్గులు వేసామో చిన్న ముగ్గు అయితే వేసుకున్నాను. తర్వాత పూజ అయితే చేసుకున్నాను ఇంట్లో. నైవేద్యంగా భక్షాలు, అన్నం అలా నైవేద్యం చేసి పెట్టేసామన్నమాట. ఉదయం ఇంట్లో పూజ అయిపోయిన తర్వాత మా ఊరు వెళ్ళామన్నమాట. అక్కడైతే రాముల వారికి అభిషేకం చేయించాము. గద్వాల్ పక్కలో సెట్టి ఆత్మకూరు మాది. అక్కడి నుంచి మేము గద్వాల్లో సెటిల్ అయ్యాము. కానీ ఏదైనా చిన్న అకేషన్ ఉన్నా ఏమైనా పూజలు అట్లున్నా ప్రతిసారి ఊరు వెళ్తుంటామన్నమాట. ఈసారి అయితే గుళ్ళో రాముల వారికి విశేష పూజలు జరుగుతున్నాయి కాబట్టి ఊరికైతే వెళ్ళాము. ఇక్కడ సీతారాములకు, లక్ష్మణ ఆంజనేయ స్వాములకు పాలు, పెరుగు, తేనె, నెయ్యితో చక్కెర అభిషేకం అయితే చేయిస్తున్నాము. అభిషేకం అయిన తర్వాత రాముల వారికి అలాగే ఆంజనేయ స్వామికి కూడా ఆకు పూజ చేయించాము. చాలా చక్కగా చేశారు. చాలా సంతోషంగా అనిపిస్తుంది అలా పూజలు చేస్తుంటే. ఆ రోజైతే ఊర్లో చాలా మట్టుకు ఎవరు పనులకు వెళ్ళలేదు. అందరూ సంతోషంగా గుడికి వచ్చి పూజలో పాల్గొన్నారనమాట. ఇక్కడ చూసారు కదా, ఇంకా అభిషేకం అయితే కంప్లీట్ అయింది. ఆంజనేయ స్వామికి ఆకు పూజ కోసం అలా సెట్ చేస్తున్నారనమాట. ఒక్కొక్క దాంట్లో రెండు రెండు ఆకులు ఇలా లైన్గా పెట్టేసి ఇంత చక్కగా అలంకరణ చేశారు కదా. ఇక్కడ పక్కల గణపతి, తర్వాత ఆంజనేయ స్వామి. ఇది టెంపుల్ వచ్చేసి ఆంజనేయ స్వామి టెంపుల్. ఈ టెంపుల్లోనే రాములవారి విగ్రహాలు ఉన్నాయి కాబట్టి ఇవాళ రాములవారికి ప్రత్యేకంగా పూజలు చేస్తున్నారు. చాలా బాగుంటాయి అక్కడ విలేజ్లో టెంపుల్స్. టెంపుల్ మా ఇంటి ముందే ఉంటుందన్నమాట. విలేజ్లో చాలా బ్యూటిఫుల్గా ఉంటాయి ఇండ్లు అయితే, అలా విశాలంగా ఇంటి ముందర గుడి ఉంటే ఇంకా బాగుంటుంది. చూశారు కదా, ఇక్కడ రాముల వారి విగ్రహాలను అయితే ప్రతిష్ఠించారు. తర్వాత ఇందాక మనము అభిషేకం చేశారు కదా విగ్రహాలకు, దేవుళ్ళకైతే ఇలా అలంకారం చేసి పూజ అయితే స్టార్ట్ చేశారు. అందరూ కలిసి ఇట్లా ఒక ప్లేట్లో పువ్వులు అయితే వేసి పుష్ప అర్చన అయితే చేసేసారు. అన్నీ కలిపి ఒకేసారి దేవుడి దిక్కి వేయొచ్చు అందరం కలిసి ఒకేసారి అలా చేయలేం కదా. అలా ప్లేట్లో వేసేసి ఆ పువ్వులు తీసుకెళ్ళి దేవునికి అయితే వేసేసారనమాట. ఇంకా పూజ అయిపోయిన తర్వాత అంతా ఊరందరికీ కలిపి భోజనాలు అయితే పెట్టేశారు. ఇక్కడ ఈ విలేజ్లోనే కోమటోళ్ళు ఉంటారనమాట. వాళ్ళైతే ఈరోజు భోజనాలు అందరికీ పెట్టిస్తున్నారు. ఇలా పూజ అయిపోయిన తర్వాత ఇక్కడ జంజం వేస్తున్నారు చూడండి. ఇలా వేసి ఆ నైవేద్యం అలా చూపించి హారతి అయితే ఇచ్చేస్తారనమాట. చాలా సంతోషంగా అనిపించింది ఊరంతా కలిసి పండగలా చేసుకోవడము. అసలు మనం అలా పూజలో పాల్గొంటే టైం అనేది తెలియకుండా పోతుంది. ఎవరైతే భోజనాలు పెట్టించారో వాళ్ళు ఆ వండిన నైవేద్యాన్ని ముందుగా దేవునికి సమర్పించడానికి ఇలా ఆ నైవేద్యాన్ని గిన్నెలో పెట్టేసి ఇలా తలపైన పెట్టుకొని గుడి చుట్టూ 3 ప్రదక్షిణలు అయితే చేసి ఇంకా గుడిలోకి తీసుకొస్తారు.
ఇక్కడ వండిన నైవేద్యాన్ని అయితే దేవుడికి చూపిస్తున్నారు చూడండి. ఇలా నైవేద్యాన్ని చూపించిన తర్వాత ఇంకా హారతి ఇచ్చేసి అందరూ భోజనాలు చేసేసి ఇంటికైతే వచ్చేసామన్నమాట. సో, ఇక్కడ గుళ్ళో అయిపోయిన తర్వాత మళ్ళీ ఇంటికొచ్చి సాయంత్రం అయితే దీపాలు పెట్టేసుకోవాలి కదా! ఆఫ్టర్‌నూన్ అక్కడ భోజనాలు చేసేసి మా ఇంటి దగ్గర ఓ గంట అలా రెస్ట్ తీసుకొని రిటర్న్ వచ్చేసాము. ఇక్కడ చూడండి చాలామందే వచ్చేసారు గుడికైతే. చాలా మటుకు ఎవరు పనులకు వెళ్ళలేదనుకుంటా ఆ రోజు. ఇక్కడ స్వామికైతే నైవేద్యం తీసుకొస్తున్నారు చూడండి పైన. సో, ఈ విధంగా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. గుళ్ళో పూజ అయిపోయిన తర్వాత ఇంకా ఈవినింగ్ 4కి అట్లా ఇంటికి వచ్చేసాము. ఈవినింగ్ మళ్ళీ ఇల్లంతా క్లీన్ చేసుకొని సాయంత్రం అయితే దీపాలు పెట్టేసాము. ఇక్కడ పూజ గదిలో 2, బయట 2, తులసమ్మ దగ్గర ఒకటి పెట్టాలన్నారు కదా! ఆ విధంగా పెట్టేసి ఇప్పుడు రాములవారి అక్షంతల్ని ఫస్ట్ అయితే నేను తలపైన జల్లుకొని ఆ తర్వాత మా పిల్లలకి తలపైన వేసాననమాట. అలా పెద్దవాళ్ళు వేస్తే మంచిదని చెప్పేసి. ఆ తర్వాత అత్తమ్మకి నేను వేయకూడదు కదా! తనే వేసుకుంటుంది. ఈ విధంగా నా పూజ అయితే కంప్లీట్ అయిందనమాట. వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.